అందరికీ నమస్కారాలు. మీకు అన్నీ తెలిసిన విషయాలే. ఎలక్షన్ ముందు మొన్న ఒక వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నా 5 ఏళ్ల కాలంలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను, వీలైతే తగ్గిస్తానన్నాడు. 6 నెలల గడవక ముందే 14,500 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల మీద, హౌస్ కనెక్షన్స్ మీద, అందరి మీద భారం మోపారు. చెప్పే ఎన్ని ఒకటి, చేసిన ఎన్ని ఒకటి. ఇవాళ మీ అందరికీ దేశమంతా, రాష్ట్రం అంతా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారా, నెరవేర్చడానికి చూసినప్పుడు ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా మేము వాడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు నోటెంపట వచ్చిన ప్రతి మాట నిజాయితీగా, నిబద్ధతగా చేయగలిగిన పని నేను చెబుతాను అని అంటం మూలంగా ఈయన వాడిపోయాడు. నేను ఏ పని అయినా చేస్తాను, మిమ్మల్ని ఆకాశంలో కూర్చోబెడతాను, స్వర్గానికి తీసుకెళ్తాను, భూమండం అంతా తిప్పుతాను అని చెప్పి వాగ్దానాలు చేసి మోసం చేసిన ప్రభుత్వం దగాగౌరు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన గెలవడానికి కారణం అది, మేము వాడిపోవడానికి కారణం ఇది. ఇదంతా ఇప్పటికే ప్రజలు గమనించారు. ఆ గమనించిన దాన్ని ప్రజల మధ్యలో ఉండదాన్ని మేము బయటికి తీసుకురావడం కోసం ఇవాళ ప్రజల తరపున ప్రతి ఇంటికి ఎస్సీలకి, ఎస్టీలకి 200 యూనిట్స్ దాటిన 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జ్ అన్నారు. ఇవాళ బాదురే పడుతున్నాయి బిల్లులు. అట్లాగే ఇవ్వాల్సిన అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటల్లా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 లేవు. ఇవి లేకోకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే చేయలేకపోతున్నా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల మూలంగా చేయలేకపోతున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చాలా ఎక్కువ చెప్పావు. 6 లక్షల కోట్లు అప్పు ఉంటే 14 లక్షల కోట్లు అని చెప్పావు. అన్ని డబ్బులు ఉండగానే ఎన్ని చేస్తానని వాగ్దానం చేసి ఇవాళ మోసం చేసి తిరిగి నీకు మీడియా ఉంది కనుక, ఛానల్స్ ఉన్నాయి కనుక, నీ మనుషులు ఉన్నారు కనుక మళ్ళా తిరిగి ఇదంతా పాపమంతా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రచారం చేస్తున్నావు. ఏ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాన్ని ఇన్ టైంలో కరెక్ట్గా ఆ టయానికి సాకులు చెప్పుకోకుండా, ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా మొత్తం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసిన ఆయన. నువ్వు నిరంతరం అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల్ని దగా చేసావు కనుక ఖచ్చితంగా ఈ జనం నీకు ఖచ్చితంగా వ్యతిరేకం అయిపోయారు. ఇవాళ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా 170 సీట్లు వాడిపోయే పరిస్థితి మీకు ఉంది. ఇది ప్రజలు రోడ్డెక్కే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళ తరపున వాళ్ళ బాధ గురించి మేము చెప్పడం కోసం ఇవాళ ఈ విద్యుత్ సౌదాకు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ మెమోరాండం ఇచ్చి మీకు నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళకైనా ఆ పెంచే విద్యుత్ ఛార్జీలు ఇప్పటి వరకు పెంచినాటిని రేపు పెంచబోయే వాటిని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజల తరపున మా విన్నపాన్ని మన్నించమని మా డిమాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.